చేసుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వము చేపట్టిందో నక్సల్స్ నిర్మూలన అనేది, మావోయిస్ట్ నిర్మూలన అనేది చేపట్టిందో అది దిగ్విజయంగా పూర్తి అయింది అనేది అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడో ఇక్కడో కొంతమంది ఉన్నారు కానీ ఇంకా రాబోయే రోజులలో కూడా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతారని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా వాళ్ళని రెచ్చగొడుతుంది, చేస్తుంది. కొంతమంది అర్బన్ నక్సలైట్లు, కొంతమంది నక్సలైట్ల పేరు చెప్పుకొనో మావోయిస్టుల పేరు చెప్పుకొని బతుకుతున్న వాళ్ళు చేస్తున్న ప్రకటనల్లో తప్ప ఇప్పుడు ఏంటంటే మావోయిస్టుల దాంట్లో కానీ వాళ్ళ దాంట్లో జరుగుతున్న చర్చ కూడా గతానికి ఇప్పటికీ చాలా మార్పులు చేకూర్చినాయి. అప్పుడు ఉండేది ఆటవిక రాజ్యం లాగా ఉండేది, కమ్యూనికేషన్ వ్యవస్థ తక్కువ ఉండేది, అభివృద్ధికి కూడా తోడ్పాటుకు లేకుండా ఉండేది. అలాగే ఏదైతే పబ్లిక్ కోరుకున్నారో ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యంలో హక్కులు, ప్రజాస్వామ్యంలో అందరూ సమానము అనేది లేకుండా ఉన్నప్పుడు వారందరికీ కూడా సమానంగా హక్కులు ఉండాలి, భూమి ఉండాలి, దున్నేటోనికే ఇది అదని కొన్ని సమస్యలు తీసుకొని వాళ్ళు మావోయిస్టుగా మారడం జరిగింది. నక్సలైట్లు మావోయిస్టుగా రూపాంతరం చెందిన తర్వాత కూడా ఇప్పుడు కాలక్రమంలో ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగినాయి, విద్యా వ్యవస్థ పెరిగింది, ఉద్యోగాలు పెరిగినాయి, గ్లోబలైజేషన్ పెరిగింది. ఇవన్నీ పెరిగిన తర్వాత వారు చేస్తున్నది వాళ్ళే దేని గురించి కొట్లాడుతున్నారో ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అక్కడో ఇక్కడో కొంతమంది ఉన్న వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో జనజీవన స్రవంతిలో కలుస్తారు. వారు కూడా ఇన్ని రోజులు చేసిన పోరాటం తప్పేం కాదనుకున్నామా, ఒప్పనుకున్నామా? వారు చేసిన అరాచకాలు అన్నీ చూశారు. ఒక ఇద్దరు మావోయిస్టులు, నలుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయితే ఈ మానవ హక్కుల సంఘాలు, అర్బన్ నక్సలైట్లు అనేటోళ్ళు వీళ్ళంతా పుట్టుకొచ్చేసి పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం చేసిండ్రు. కానీ ఏదో ఉద్యోగం గురించి, కుటుంబం గురించి కష్టపడుతున్న పోలీస్ ఆఫీసర్స్ కానీ, అమాయకమైన ప్రజలను కానీ, ఊర్లలో పిట్టల్ని మనకి ఇప్పుడంటే మన తెలంగాణలో తగ్గింది. కానీ 2004 కంటే ముందు ప్రతి గ్రామంలో రోజు తెలంగాణలో 4-5 హత్యలు గ్రామం మధ్యలో, ప్రజల మధ్యలో ఆటవిక రాజ్యంగా చేసిండ్రు. కాబట్టి అది చాలా తప్పుడు విధానంలో పోవడంతో ఇలాంటి నక్సలైట్లను కానీ, మావోయిస్టులను కానీ నిర్బంధం చేయడము, ఎన్కౌంటర్లు చేయడము, ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలోనే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళింది. ఇది కూడా రాబోయే రోజుల్లో ఇస్తే ఇప్పుడు ఏదైతే మనం అంతర్యుద్ధాలు జరుగుతున్నాయో కొన్ని దేశాలలో, ఆ పరిస్థితికి ఇప్పుడు మావోయిస్టులను చేర్చేసి దేశాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నము బయట శక్తులతోటి కుయుక్తులు పన్ని వాళ్ళకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు, వాళ్ళకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు. ఇవన్నీ అన్నిటినీ నిర్మూలన చేయాలంటే ఒక కఠినమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం సకలీకృతమైందని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్.